హాయ్ అండి, వెల్కమ్ టు యమ్మీ రైట్స్. ఈరోజు చికెన్ అండి. చికెన్తో రోజు రొటీన్గా రెడ్ కారం వేసేసి మనం ఫ్రై కానీ సూప్ కానీ చేసుకుంటాం కదా, అలా కాకుండా ఇవాళ డిఫరెంట్గా పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర 3 మిక్సీకి వేసి గ్రీన్ కలర్ చికెన్ చాలా బాగుంటుంది. ఇది కొంచెం ఫ్రై లాగా దగ్గరికి చేసుకుంటే సూపర్ రెసిపీ అండి. దేనికైనా మంచి కాంబినేషను. మరి ఈజీ ఇంగ్రీడియంట్స్ తోటి సూపర్ రెసిపీ చేసేసుకుందామా? రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేసుకుందాము. మనం ముందుగా పాన్ ఏమేమి కావాలో చూపిస్తాను. చికెన్ అండి, 1/2 kg చికెన్ తీసుకున్నాను. ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న పుదీనా, 1 కప్పు పుదీనా, 1 కప్పు కొత్తిమీర, 4-5 పచ్చిమిర్చి, 2 ఆనియన్ మీడియం సైజు, కొంచెం కరివేపాకు, కొద్దిగా గరం మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కొంచెం కసూరి మెంతి, ధనియాల పొడి. ఇంతే అండి, సింపుల్ ఇంగ్రీడియంట్స్. ఫటాఫట్ అయిపోతుంది. కరెక్ట్గా 15 నిమిషాలు టైం చూసుకుంటూ చేయండి. 15 నిమిషాలలో బెస్ట్ రెసిపీ రెడీ అయిపోతుంది. మరి ఈ రెసిపీ ఫాస్ట్గా అవ్వాలంటే ఫటాఫట్ ఇటు స్టవ్ వెలిగించి మనం అటు కట్ చేసుకుంటూ ఉంటే ఈజీగా అయిపోతుంది. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసేసుకుందాం. ఫస్ట్ ఈ ఆయిల్ వేడయ్యే లోపల మనము ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకుందాము. ఆనియన్స్ని చిన్నగా ఫైన్ చాప్ చేసి పెట్టుకుందాము. అట్లనే ఈ పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి ఈ 3 మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసుకుందాము. ఆ పేస్ట్ చేసుకునే లోపల ఇది మనకు ఆనియన్స్ ఫ్రై అయిపోవాలి. ఆయిల్ వేడెక్కింది, దీంట్లో ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ వేసేసుకున్నాం కదా, ఇవి కొంచెం ఇందులో లైట్గా సాల్ట్ వేసుకుందాము. జస్ట్ ఆనియన్స్ మంచిగా ఫ్రై అవ్వడానికి 1 పావు టీ స్పూను వేసేసుకొని ఈలోపు ఇందులో మిక్సీ జార్లో కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి వేసేసుకున్నాను. ఇది పేస్ట్ చేసి పెట్టుకుందాం. పేస్ట్ చేసుకొని వస్తా. ఆనియన్స్ ఫ్రై అవుతుంది, ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఒక్కసారి కలుపుకొని కొంచెం కరివేపాకు వేసుకుందాము. కొంచెం పసుపు, వేసి ఒక్కసారి కలుపుకొని చికెన్ వేసేసుకుందాము. చికెన్ మంచిగా ఫ్రై అయింది కదా, కొంచెం ఫ్రై అయింది. ఇప్పుడు దీంట్లోకి మనం మిక్సీ పట్టుకున్న పుదీనా, పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్ను యాడ్ చేసుకుందాము. ఒక్కసారి కలిపేసుకుందాము. ఇది ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వాలి. పుదీనా అంతా బాగుంటుందండి. డ్రై ఫ్రై లాగా కూడా చేసుకోవచ్చు, లేదా లైట్గా కొంచెం గ్రేవీ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఒక 2 నిమిషాలు ఇది ఆయిల్లో ఉడికిన తర్వాత లైట్గా దీంట్లోనే కొంచెం మిరియాల పొడి వేద్దాం. మనం మిరియాల పొడి పించ్ మిరియాల పొడి 1/2 టీ స్పూన్ అనుకోండి. ఇది గరం మసాలా కూడా 1/2 టీ స్పూను వేసేసి ఇప్పుడు కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకుందాం. ఇందాక మనం లైట్గా ఆనియన్స్లో లైట్గా వేసుకున్నాం కదా, దాన్ని బట్టి ఇంకా 1 స్పూను వేసేసుకొని ఇదంతా మంచిగా కలుపుకోవాలి. మీడియం లో ఫ్లేమ్ అలా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆయిల్లో ఇది పుదీనా అంతా ఉడికితే అప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాం. ఇది ఫాస్ట్గా అయిపోతుందండి. టైం చూసుకుంటూ ఉండండి. 15 మినిట్స్లో మీకు మంచి కర్రీ రెడీ అయిపోతుంది.
మరి ఇంత మంచి రెసిపీ అసలు మిస్ అవ్వద్దండి, పిల్లలకి చాలా చాలా ఇష్టమవుతుంది. ఇది చపాతీలకు బగారా రైస్కి అయితే సూపర్ కాంబినేషన్ అండి, చాలా బాగుంటుంది. ఇంకా సూపు, గ్రేవీ, కర్రీ అదంతా ఏం అడగద్దు. దీని దగ్గరికి మనం పచ్చళ్ళు పెట్టుకుంటాం కదా, దానికి ఎలా ఉంటుంది అంటూ అంత లైట్గా ఉంటే సరిపోతుంది. చూడండి ఫ్రై అవుతుంది. మధ్య మధ్యలో ఇలా కొంచెం కలుపుకుంటూ ఇప్పుడు ఇందులోకి కొంచెము కసూరి మెంతి, వేసేసి మళ్ళీ ఒక 2 నిమిషాలు కలుపుకుందాము. ఇది కొత్తిమీర మనం మిక్సీ పట్టుకున్న జార్లో కొంచెం వాటర్ వేసేసుకుందాము. అది చికెన్ అంతా ఉడికిన తర్వాత ఆ వాటర్ అంతా ఇంగుకుంటుంది. ఒకసారి కలిపేసుకుందాము. చూడండి, ఎక్కువ గ్రేవీ కావాలంటే కొంచెం వేసుకోవచ్చు. లైట్గా కొబ్బరి పొడి వేద్దాం, ఎక్కువ అక్కర్లేదు. లైట్గా కొబ్బరి పొడి వేసుకుందాము. ఒక 2 నిమిషాల తర్వాత లైట్గా కొబ్బరి పొడి వేసుకుంటే మంచి టేస్ట్ అవుతుంది. ఇందులోకి 1 టీ స్పూను కొబ్బరి పొడి వేస్తున్నా. ఒక మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 మినిట్స్ అలా కుక్ చేసిన తర్వాత మూత తీసి హై ఫ్లేమ్ మీద 3-4 మినిట్స్ కుక్ చేసామంటే ఈ గ్రేవీ అంతా దగ్గరకు వచ్చి మంచి ఫ్రై రెడీ అయిపోతుంది మనకు. లాస్ట్కి కొంచెం ధనియాల పొడి, కొత్తిమీర వేసేసుకుంటే సూపర్ రెసిపీ రెడీ అయిపోతుంది. సాంబార్కి సైడ్కి ఫ్రై లాగా చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. దగ్గరకు వచ్చేసిందండి కర్రీ మొత్తం. ఇందులో ఉన్న వాటర్ అంతా పోయింది, మంచిగా ఉడికిపోయింది. ఇలా చూడండి ఉడికిపోయింది చక్కగా. ఇప్పుడు ఇందులోకి కొంచెం ధనియాల పొడి, అలాగే కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కొత్తిమీర కూడా వేసాం కదా, అంతే అండి, అయిపోయింది. చూడండి ఆయిల్ పైకి వచ్చింది, కర్రీ అంతా చిక్కగా అయిపోయింది. మీరు ఇంకా ఫ్రై కావాలంటే ఇంకా రోస్టెడ్ లాగా చేసుకోవచ్చు, కానీ అవసరం లేదు, ఇంత సరిపోతుంది. చూడండి అస్సలు గ్రేవీ లేదు, ఫ్రై అయిపోయింది. స్టవ్ ఆపేసుకుందాము. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత టేస్ట్ చూద్దాం. ఎంత ఫాస్ట్గా అయింది చూడండి. క్విక్ రెసిపీలో ఇది మనకు చేర్చొచ్చు. చాలా సింపుల్ రెసిపీ. ఎవరైనా వస్తున్నారంటే డిఫరెంట్ రెసిపీస్ కావాలంటే కొంచెం అందులోంచి మనం గ్రేవీ కర్రీ చేసే దాంట్లో కొంచెం తీసి ఇలా చేసామంటే ఇది ఏంటి స్పెషల్గా అడుగుతారు, కంపల్సరీ అడుగుతారు. అందుకని ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి. మీరు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇంత మంచి రెసిపీ మిస్ అవ్వద్దండి, చేయండి, టేస్ట్ చూడండి, నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకో మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఉంటానండి, బాయ్.